కడవరి వర్షము మా సంఘములో కురిపించు యేసు ప్రభు. కడవరి వర్షము. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదము. ప్రభు నామమును మహిమ కలుగులాగున. అందరి క్రైస్తవ కీర్తనలు 20వ కీర్తన. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా? వరదూతలంటే సేవ చేసే దూతలు, ప్రకాశించే దూతలు కూడా నిన్ను వర్ణించలేరని భక్తుడు రాసినాడు. శుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా? చేసుకుందామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ మహా కృపను బట్టి ప్రభు దినములో మమ్ములను సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిలో మిమ్ములను ఆరాధించు భాగ్యము దయచేశారు. స్తోత్రములు తండ్రి. లోకములో ఎంతోమంది గత వారము మరణించినారు తండ్రి. ఎంతోమంది మీరు లేని నిత్యత్వంలో ప్రవేశించినారు, అగ్నిగుణానికి వెళ్ళిపోయినారు.
కానీ మీ మహాకృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. మేము మీ కృతజ్ఞత కలిగి జీవించు భాగ్యము దయచేయండి. మా శేష జీవితము మీ మహిమ కొరకు, మీ ప్రేమను లోకములో ప్రకటించుటకు మాత్రమే వినియోగించే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమలో ప్రభువా, మీ భక్తుడు అన్నారు, నా ప్రాణమా ప్రభువును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. మీరు మాకు చేసిన మహోన్నత ఉపకారము, మీ కుమారుడు, ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తును మాకు రక్షకునిగా దయచేశారు. మీకు స్తోత్రములు తండ్రి. ఆయన మా మధ్య జీవించిన జీవితము, ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానం, ఆరోహణము, ఆయన విజ్ఞాపనము, మా కొరకు ఆయన నిర్మించినటువంటి ఆ భవనమును బట్టి స్తోత్రములు. ఆయన తిరిగి మరలా వచ్చి తండ్రి ఒక నిత్య రాజ్యమును స్థాపించనన్న దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ రాజ్యములో మేము ప్రవేశించాలి. ఇంకెవరైనా ప్రవేశించకపోతే ఈ ఆరాధనలో నీ స్వరమును విని నీ రాజ్య ప్రవేశము గావించు భాగ్యం దయచేసి వేడుకుంటున్నాం. మీరు మాలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఆయన స్వర్ణ సత్యములోకి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి మా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును బట్టి స్తోత్రాలు తండ్రి. మా తెలుగు భాషలో మేము గ్రహించగలిగిన శైలిలో మీరు ప్రసాదించిన దివ్య గ్రంథమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాటి మాకు బోధించడానికి నమ్మకమైన యథార్థమైన ఆత్మపూర్ణులైనటువంటి సేవకులందరి నిమిత్తమా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో మేము నేను ఆరాధిస్తుండగా తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి. ఏ విధముగా ఆరాధించాలో మాకు తెలియదు. పరిశుద్ధాత్మతో నింపి తండ్రి మేము నిన్ను ఆరాధించే కృప దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇంకా ఎక్కడెక్కడ తండ్రి ప్రపంచములో, మా భారతదేశంలో, ఒంగోలు ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఆరాధిస్తున్నారో ప్రతి స్థలములో నీ సన్నిధిని వారికి ప్రసాదించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ స్తుతిలో ప్రార్థన మికిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సంకీర్తన నుండి చివరి వరకు మనము ప్రతి వారము ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదవబోచున్నాము. ప్రతి వారము 10 వచనాలు, 10 చరణాలను మనము ఉత్తర ప్రత్యుత్తర భాగముగా మనము చదువుతాము. ఆ రీతిగా ఈ దినము కీర్తనల గ్రంథము మొదటి సంకీర్తన 1వ వచనము నుండి 2వ సంకీర్తన 4వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర భాగముగా మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము మొదటి సంకీర్తన 1వ వచనము నుండి 2వ సంకీర్తన 4వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడు వగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. దేవుడు చదవబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము మన వినికిల్లో దీవించి మన ఆత్మల మేలు నిమిత్తమై ఆశీర్వదించినగాక. తిరిగి మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయనను
గణించిన కీర్తన పాడుచుండగా మనము ప్రార్థనలోనికి ముందుకు సాగుదాం. క్రైస్తవ కీర్తనని 16వ కీర్తన. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను అనే కీర్తన పాడుకొని ప్రార్థనలోనికి మనం ముందుకు సాగుదాం. మన మధ్యన మన సంఘ అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు మళ్ళీ ప్రార్థనలో నడిపిస్తారు. ఆలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగు నాదు ఆయనెడు ధ్వని గ్రహించి బలిపెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిని పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వార్తల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. ప్రేమించి మృతి కోపగించి పాపపు వెగురు సొగసుగా నడచెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగు నాదు ఆయనెడు ధ్వని గ్రహించి బలిపెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లుగైతే మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన తండ్రి, నీ నామమున కొందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, మహోన్నతమైన స్థలములలో పరలోకమందు ఆసీనుడవై అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా సకల దూతగణములు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభువా. గాన ప్రతిగానములు చేయుచున్నారు మీ స్తోత్రములు. ఈ ఉదయకాలమందు పాపులమైన మేము నీ కుమారుని యొక్క కృపను బట్టి, ఆయన చేసిన రక్షణ కార్యమును బట్టి మేము కూడా పరిశుద్ధులంగా తీర్చబడి నీ దూతలతో పాటు నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యము దయచేస్తున్నారు. మీ స్తోత్రాలు స్తోత్రములు తండ్రి. నాయన, బాధల్లో కష్టాలలో ఉన్న వారి తల్లిదండ్రులు ఆదరించి అక్కర తీర్చండి. వైద్యం చేస్తున్న డాక్టర్లను నర్సులను కూడా దీవించుని ప్రార్థించుకుంటున్నాను. ఈ ఉదయకాలమందు ప్రభువా, పెందల కడని లేచి అయా మరి ఆ ఆత్మబలముతో నీ యొక్క వాక్యము ప్రకటించి
మరలా ఉదయకాలం ఇక్కడికి వచ్చి అయా మరి బైబిల్ క్లాసు బోధించి ఈ ఆరాధనలో వాక్యం అందించుటకు సిద్ధపడి ఉన్న మా ప్రియ సంఘ కాపరి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. నిదాసుడను బలపరచు ప్రభువా తండ్రి. ఆయన నీవు జీవజలమై ఉండగా నీళ్ళు ఒక కాలువ ప్రభువా. ఆ కాలువలో వారు చేయుచున్న 40 సంవత్సరాల జీవితంలో ఎంతోమంది రక్షించబడినారు. అనేకులు వారి పరిచర్లు దీవించబడినారు. దాన్ని బట్టి మీ స్తుతి చెల్లిస్తున్నాను. నిదాసుడు మా సంఘ కాపర గారికి స్వస్థత, ఆరోగ్య బలము, దీర్ఘాయుష్షు అనుగ్రహించు ప్రభువా. ఇంకా రానున్న దినాల్లో నీ కొరకు వాడుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే వారి బిడ్డలను దీవించు, వారి పరిచయలు తోడే ఉండి నడిపించి అక్కలను తీర్చు. అలాగే నాయన పాస్టర్ గారు ఆయా గ్రామాలు తిరుగుచుండగా ఆ గ్రామాలను సంఘస్థులను సంఘ కాపర్లను కూడా దీవించి వారి అక్కలు తీర్చే సేవలు వాడుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే నిదాసుడు పరమ ఆశ్చర్యపాల్ పాస్టర్ గారి బట్టి వందనాలు. తన భార్య బిడ్డ ఆస్వాదించండి నాయన. మరిన్ని సేవ చేస్తూ ఉండగా శక్తి, ఆరోగ్య బలము దయచేయండి. ఇంకా నీ కృపల బలపరిచి నడిపించి నన్ను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో మేమందరం కూడా నీ వద్దకు చేరి ఉన్నాం. ఎందుకనగా నీ మాటలు వినాలని ప్రభువా. నీ నోటిలో ఉంచొచ్చే బోధ, నీ జీవజలములు వాక్కులు వినాలని ఆశపడినాము. ఆ వాక్కులు అందించుటకై మా కాపరి మా యొద్ద ఉన్నాడు కనుక వారితో మీరు మాట్లాడి మాకు బోధించండి. నాతోనూ చేయని వారందరితో కూడా మీరు మాట్లాడి ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా వట్టి హృదయాలతో వెళ్ళిపోకుండా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో వెలుడుకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడనే ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. పాటను రచించింది పాస్టర్ గారు, ఆత్మీయ తండ్రి రంగకృష్ణ గారి పాటను రచించున్నారు. బంగారు గంటలో నాకు ఇష్టమైన పాట ఈ పాట. రాకడ రాయభారిగా మన మధ్య దేవుడు ఆయన ఉంచి ఉన్నారు. 2 నాలుకల ధోరణి, ఒకే మాట దేవునిది, 2 మాటలు సాతానుది. కనుక ఆ 2 నాలుకల ధోరణి సంఘాల్లో వచ్చింది కనుక సంఘాలు ఈ రీతిగా ఉన్నాయి. కనుక సాతాను మోసంను కనిపెట్టి ఒకే మాట హృదయంలో ఉన్నదే బయటికి మాట్లాడి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని, దేవుని రాకడకు సిద్ధపరచాలనే ఉద్దేశంతో ఈ పాటను రచించి ఉన్నారు. ఈ పాటను పాడుకొని దేవుని యొక్క నామమును మహిమపరుద్దాం. యేసుదేవుని మహిమ దేహమా, ప్రభురాకకు సంసిద్ధమా, నీ ఆత్మదీపము సవరించుమా. ప్రభురాకకు సంసిద్ధమా, నీ ఆత్మదీపము సవరించుమా. అయ్యో పాపాత్ములు అగ్ని పారదురు, జాలి చూపుమా. అయ్యో పాపాత్ములు అగ్ని పారదురు, జాలి చూపుమా. రక్షించుమా, చూడుము ఓ సంఘమా.
కనిపెట్టుము నిజదాసులా తుదియము నిజదాసులా తుదియము అలయక ఆత్మన సమకూర్చుము దేవాని రాజ్యము సాటించుటే నా భారము దేవాని రాజ్యము సాటించుటే నా భారము నా భాగ్యము చూడుము ఓ సంఘమా పరలోక ప్రయాణము సిద్ధమాయెను నీకోసము పరలోక ప్రయాణము సిద్ధమాయెను నీకోసము లోకాశలు విడనాడుము లోకాశలు విడనాడుము యేసురాజుతో పయనించుము ఆశ్చర్యము ఘనదేవుని సహవాసము ఆశ్చర్యము ఘనదేవుని సహవాసము ఇది శాశ్వతం చూడుము ఓ సంఘమా సుందర దేవలోకము తండ్రి దేవుని అనురాగము దివ్య సుందర ఆ దేవలోకము తండ్రి దేవుని అనురాగము దేవతనయుని ప్రియ స్నేహము దేవతనయుని ప్రియ స్నేహము పరమాత్మానందము ఈ సొంతము యేసు నా ప్రియుడా రారమ్ము వేగమే యేసు నా ప్రియుడా రారమ్ము వేగమే నీతి సూర్యుడా చూడుము ఓ సంఘమా యేసు దేవుని మహిమ దేహమా ప్రభురాకటు సంసిద్ధమా ఈ ఆత్మదీపము సవరించుమా ప్రభురాకటు సంసిద్ధమా ఈ ఆత్మదీపము సవరించుమా అయ్యో పాపాత్ములు అగ్ని పాలవుదురు గాలి చూపుమా అయ్యో పాపాత్ములు అగ్ని
చేయుమి దినము సజీవా వాక్కు మా ఎదలో వసింప చేయుమి దినము నీ ఆత్మ జీవజలములలో నూరంతల ఫలము మాకిమ్ము నూరంతల ఫలము మాకిమ్ము సజీవా వాక్కు మా ఎదలో వసింప చేయుమి దినము. నేటి వాక్య ధ్యానమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 7 వచనములు చదువుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపబడి ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగా. జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము. పరముల నినుగాక ప్రేమతో ఎవరిని కొలిచెదము ఎవరిని ప్రేమింపవశమే. విహరించెదము యేసుని వెంబడి విహరించెదము
కొలువగా మహిమ రాజ్యమున యేసుని కొలువగా జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము ప్రియుడగు యేసుని ప్రేమను చవికొని ప్రియుడగు యేసుని ప్రేమను చవికొని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా 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 The book of Revelation chapter 1 verse 3 మూడవ వచనం. సమయము సమీపించినది, సమయము సమీపించినది. మూడవసారి సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తల వంచుదాము. మనం ప్రభు సన్నిధిలో ఉన్నాము. పరిశుద్ధ దూతలు అందరు ఇక్కడ ఉన్నారు. ఆయన సన్నిధిలో భయంతో భక్తితో వణుకుతూ ఉండాల. దేవదూతలు 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని పరిశుద్ధం 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 అని కొని అన్నారు. కనుక ఆయన సన్నిధిలో మనం ఉన్నామని మర్చిపోవద్దు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన 2 3 ఆయన నామములో ప్రభువు నామములో కూడితే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఆయన ఉన్నాడని మనం నమ్మాలా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. మీ మాటలు నిత్య జీవపు మాటలు. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. మీ శాశ్వతమైనటువంటి మాటలు విను భాగ్యము దయచేసినందుకు స్తుతించుచు వినగలిగిన చెవులను సిద్ధ మనస్సును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ పరలోక సింహాసనము నుండి మీ దీన సేవకుని ద్వారా మీరు మమ్ములను దర్శించండి. మీ దాసుని మీ కల్వరి శిలువ రక్తధారలలో శుద్ధీకరించి వాక్శక్తి ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి మీరే మమ్ములను ప్రత్యేక రీతిగా ఉదయకాలమున దర్శించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మికిలి వినయముగా
సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వీరందరూ రావడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. కొండ మీద ప్రసంగం లాగుంది ఇది. అక్కడక్కడ మీరు కూర్చోవటం, ఆశగా రావటం, అంతా కూడా దేవుడు పొరపాటు చేయడు. ఆయన. పౌలు భక్తుడు అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. మేలు తెలియ తన బిడ్డలకు ఆయన ఎప్పుడు మంచి చేస్తాడు. ఆయన అవర్ గాడ్ ఈజ్ అ లవింగ్ గాడ్, లవింగ్ ఫాదర్. మంచి చేస్తాడు. అన్నీ అంగీకరించాలి మనం, అన్నీ అంగీకరించాలి. మెడిసిన్ తీసుకుంటాం, మందు చేదుకుంటుంది, మందు అది మనకు మేలు చేస్తుంది. కొన్ని చేదు అనుభవాలు కూడా అనుభవించాలా. కనుక ఇక్కడ ఆరాధన చేయటము, చెట్ల కింద చక్కగా కూర్చొని వాక్యం వినడానికి మీ ఆసక్తిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఎప్పుడు రాకడ గురించి చెప్తాను. రాకడ రాయబారి. అవును, బైబిల్ వాక్యం అది, నా సొంత మాట కాదు. బైబిల్ గ్రంథములో పౌలు కొరింథీ సంఘమునకు రాసినటువంటి 2వ పత్రికలో, ఇది నేను సొంతగా పెట్టుకున్న బిరుదు కాదు, ప్రభు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము, కావున దేవుడు పరమ తండ్రి. ఎవరు దేవుడు అంటే దేవుడు. ఎవరా దేవుడు? పరమ తండ్రి ఆయన. ప్రభు నాకు నేర్పించినాడు. దేవుడు అంటే చాలా దేవుళ్ళు ఉన్నాడు కదా యేసయ్యా అడిగితే, నీకు నేర్పించాం కదా కొడుక. ప్రార్థన అడిగారు కదా నా శిష్యులు, పరలోకమందున్న మా తండ్రి, అది చెప్పు, అలా సంబోధించు అని చెప్పాడు. కావున పరమ తండ్రి మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, అది రాయబారులు, అంబాసిడర్స్, సేవకులు, దేవునితో పరమ తండ్రితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనిచున్నాము. బతిమాలుకుంటున్నాడు. బతిమాలుకోవాలా, ప్రాధేయపడాలా. దూరం అయిపోతున్నారు దేవునికి, పిలవాలా. కొంచెం ఆజ్ఞాపిస్తాడు ఆయన. అంతటా అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞిస్తాడు, బతిమలాడతాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ప్రభు రాకడ దినాలు మనం ఇప్పుడేమంటాడంటే, సమయము సమీపించింది. ప్రకటన 1:3. టైం అయిపోయింది. అప్పుడే ప్రభు రాకడప్పుడే అయిపోయింది టైము. 2000 సంవత్సరాలు అంటే 2 రోజులు ఆయనకి. 1000 సంవత్సరాలు ఒక రోజు కదా, 2 రోజులు అయిపోయింది. ఎప్పుడైనా రావచ్చు ప్రభు, ఇప్పుడు కూడా రావచ్చు, అలా అనుకోవాలా. ప్రసంగికులు కూడా, మేము కూడా ఇది ఆఖరి ప్రసంగం అనుకోవాలా. ఇదే చివరి ప్రసంగం, ఇలాగ ప్రసంగం చేయాలి. మేము వచ్చే వారం చెప్తాము, వచ్చే వారం ఉంటామో పోతామో తెలియదు. నేను ఉండకపోవచ్చు, ప్రభు రావచ్చు. మీలో కొంతమంది కూడా ఉండకపోవచ్చు. ఒక ఆయన చనిపోయాడంటే ఇప్పుడు, ఒక సహోదరుడు పాపం. కనుక ఎప్పుడు ఇదే లాస్ట్, ఆఖరి ప్రసంగం అలాగ చేయాలా సేవకుడు. మళ్ళీ అవకాశం దొరకకపోవచ్చు. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదవాలా, సంఘములో చదవాలా. పెద్దగా చదువుట అంటే ఊరక మనసులో చదువుకోవటం కాదు, పెద్దగా చదవాలా. ఈ వాక్య భాగాలు మీరు నాతో పాటు చదువుతుండాలి. మీకు వినపడేటట్టుగా, గుసగుసలుగా మాట్లాడుకున్నట్టుగా. చదువువారు వినువారు వినాల మాటలు. యేసుప్రభువును అడిగిన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆన కురిసెను,
వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, కానీ ఆ ఇంటి పునాది బండ మీద వేయబడిన కనుక ఆ ఇల్లు పడలేదు. ఆయన మాటలు సుస్థిరమైన మాటలు. మన జీవితాలు స్థిరంగా ఉండాలంటే ఆయన మాటల మీద మనం ఆధారపడి ఉండాలి. ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయాలి, అది కండిషను. ఇల్లు పడకుండా ఉండాలంటే, బ్రతుకులు పడకుండా ఉండాలంటే, స్థిరముగా ఉండాలంటే మాటలు విని, అది రాయి అన్నమాట, బండ. యేసు దేవుని మాటలు బండతో సమానం. ఎవరు కదిలింపబడరు. ఎంత గొప్ప సంగతి. ఈ సంగతులు గైకొనాలా, అది చాలా ప్రాముఖ్యమైంది. యు హావ్ టు రిసీవ్, అప్లికేషన్ అంటారు. నేను చెప్పిన ప్రసంగాన్ని ఇక్కడ ఒకళ్ళు కూడా అన్వయించుకోకపోతే నా ప్రసంగం చచ్చిన ప్రసంగం, డెడ్ సర్మన్, చచ్చిపోయిన ప్రసంగం నాది, వాల్యూ ఉండదు. అన్వయించుకోవాలి ఒక్కరన్నా కూడా. అప్లికేషన్ అంటారు. గైకొనాల. యేసు ప్రభు దినాలు చాలామంది గైకొనాల. కొద్దిమంది ఆయన తన స్వకీయుల ఎద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. విచారకరమైనటువంటి స్టేట్మెంట్ అది. వన్ ఆఫ్ ద సాడెస్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద బైబుల్. హిజ్ ఓన్ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. చాలా విచారం అన్నది. వాళ్ళే సిలువేశారండి. పిల్లతో అడుగుతాడు, ఏం చేయాలి ఈయన్ని? క్రీస్తు అనబండి యేసుని ఏం చేయాలా? భయంకరమైన మాట రాశారండి. మొత్తం 27లో అందరూ 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 సిలువేయండి, కిల్ హిమ్. సాటన్ మేడ్ దెమ్ మర్డరర్స్. వాళ్ళు నరహత్యలుగా చేశాడండి. ధర్మశాస్త్రం నరహత్య చేయకూడదు ఉంది 10 ఆజ్ఞలు. They disobeyed the command of God. One of the 10 commandments, you should not commit murder. చంపేశారు మరి. ఏకగ్రీవ తీర్మానం అది, సిలువేయండి. పిలాతు పాపం ఎందుకు ఏమి చేశాడు? ఇంకా పెద్దగా మాట్లాడు, సిలువేయండి, నో రీజన్. అలా భయంకరమండి. గైకొనాలా. ధన్యులు చాలా గొప్ప మాట. ఏంటి ధన్యత అంటారు. ధన్యత అంటే భూలోకంలో పరలోకం అనిపిస్తావు. నేను నేర్చుకున్నా ప్రభువు దగ్గర, ఎక్కడ చదివి నేర్చుకుంది కాదు. మై లార్డ్ రివీల్డ్ ఇట్ టు మీ. వి ఎక్స్పీరియన్స్ హెవెన్ ఆన్ ఎర్త్. ఈ లోకంలో పరలోకం అనుభవించాలి మనము. అది ఏంటి? పరలోకము, దేవుని రాజ్యం, నీతి, సమాధాన, సంతోషం ఇక్కడ ఉండాలా. శ్రమలలో కూడా పౌలును ఎల్లప్పుడూ ఆనందించండి. మరల చెప్పుదును ఆనంది. రిజాయిస్. అగైన్ ఐ సే రిజాయిస్. దట్ ఈస్ హెవెన్ ఆన్ ఎర్త్. బలోగోలో పర్లకు అనుభవిస్తారు. భక్తులు అనుభవించినారు, పాటలు రాసినారు. శ్రమలు, బాధలు, ఇబ్బందులు కూడా. ఒక మాట చదువుదాం, నాకు ఇష్టపది. ధన్యత గురించి నేను మాట్లాడుతున్నాను. హబక్కూకు గ్రంథము, ఒక ప్రవక్త ఆయన. చదవండి హబక్కూకు. పరలోకానికి పోయినప్పుడు హబక్కూ ప్రవక్త కనపడతాడు. హలో వీరు, అయ్యా హబక్కూ ప్రవక్త అయ్యా, నమస్తే అయ్యా. అయ్యా నా గ్రంథం ఏం చదివారా అని అడుగుతాడు. షేమ్, చదవలేదయ్యా, నేను రాశాను కదా మీ కొరకు. అలాగే ప్రవక్తలందరూ కనపడతాడు. అయ్యా నా పుస్తకం చదివినావా? అన్నీ చదవాలి బైబిల్ అంతా కూడా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనము. ధన్యత గురించి నేను మాట్లాడుతున్నాను. ధన్యులు అంటే ఎవరు?
బ్లెస్సెడ్ ఆర్ దోస్ హు రిసీవ్ ద వర్డ్. వాక్యం అంగీకరిస్తే ఏమిటి ధన్యత. 16వ వచనం 1, 2, 3, 4, 5, 6, 7వ వరుస అంతా చదవట్లా. నా ఎముకలో కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణకుచున్నవి. వెరీ వెరీ సిక్. ప్రవక్త చాలా అనారోగ్యంతో ఉన్నాడు. నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి. ఏ జబ్బో పాపం మనకు తెలీదు. నా కాళ్ళు వణకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేలులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదాను. బంగారపు మాటలు. ఏమి లేకపోయినా కూడా నాకు యెహోవా ఉన్నాడు, నువ్వుంటే నాకు చాలు ప్రభువా. ఆసాపు అంటాడు, నీవుండగా నాకు లోకంలో ఏది అక్కరలేదు, నీవుండగా నాకు లోకంలో ఏమీ అక్కరలేదు, నువ్వుండగా లోకంలో నాకేం అక్కర్లేదు, నువ్వుంటే నాకు చాలు. మొదట ఆయన రాజ్యము నీతి అన్నీ ఇస్తాడు ఆయన. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ టు యూ. ఇక్కడ అన్నీ ఇస్తాను నేను. మొదట ప్రభు ఉండాలా. కొలస్సీలు అంటాడు 2:9 చాలాసార్లు చెప్పినాడు, ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. క్రీస్తు ఉంటే నీకు సమస్తం ఉన్నట్లే. అన్నీ ఉండి క్రీస్తు లేకపోతే మన బతుకు వ్యర్థం. ధన్యత అంటుంది. ఇంకా అంటున్నాడు, నేను యెహోవాను ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు, నా తండ్రి యందు నేను సంతోషించదను. ప్రభువు యెహోవా నాకు బలము. ఆయన కాళ్ళు వణుకుతున్నాయి. హీఈస్ మై స్ట్రెంగ్త్. ప్రభు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఎంత గొప్ప ధైర్య విశ్వాసము. కాళ్ళు వణుకుతున్నప్పుడు రాసుకున్న పాట అది. చాలా ధన్యత మనం పొందాలా. క్రైస్తవులు ఎప్పుడు సొంతం, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుద్దును, అన్ని పరిస్థితుల్లో కూడా, శ్రమలు, బాధలు, ఇబ్బందుల్లో కూడా దేవుని బిడ్డలో సంతోషించాలా. రాకడ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, భారం. ముఖ్యమైన 4 విషయాలు జరగబోయాయి ఇమ్మీడియట్గా. ఏమి జరుగుతుంది ఇప్పుడు? ప్రభు రాకడ 2 దశలు. రెండో రాకడ 2 దశలు. మొదటి దశ రహస్య రాకడ, రెండవ దశ బహిరంగ రాకడ. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు కూడా రావచ్చు ఆయన. రావచ్చు ప్రభు. ఇప్పుడు టైం అయిపోయింది కదా. ఎప్పుడు చెప్తాను, పదే పాట పాడినట్లుగా ప్రభుకు. అది కూడా చూద్దాం బైబిల్లో. పేతురు 2వ పత్రిక, బైబిల్ చూస్తే బాగుంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 3:8. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడు, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నవే. బైబిల్లో ఉంది అది. కొందరు ఆలస్యం అని ఎంచుకొని నటుల ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరునో నశింపవలెను అని ఇచ్చయింపక అందరూ అది ఆయన కోరిక. అది అందరూ రారు.
అందరూ మారు మనసు పొందవలెను అని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అబ్బా, టైం అయిపోయింది. 1000 సంవత్సరాలు, ఒకరోజు 1000 సంవత్సరాలు. ఆదాము నుండి అబ్రహాం 2000, అబ్రహాం చేసి ప్రభు 2000 అయిపోయింది. 2000 అయిపోయింది. 6 రోజులు 7వ రోజులు ప్రవేశించినాం. ఎంటర్డ్ ఇన్ టు ద 7th డే. ప్రభు కనిపెడుతున్న దీర్ఘశాంతపరుడు, లాంగ్ సఫరింగ్ గాడ్. ఆయన బాగా రాశారు తెలుగు పదం, ఇంగ్లీష్ పదం కూడా. ఇంగ్లీష్ దీర్ఘశాంతము, ఇంగ్లీష్ లాంగ్ సఫరింగ్. ఆ పదాలు కూడా చాలా బాగుంది. ద లాంగ్ సఫరింగ్ గాడ్. కొంతమంది ఇక్కడ ఇంకా యేసు ప్రభువులకు రాలేదు, నాకు తెలుసు. మోసం చేసుకున్నా బిడ్డ, నువ్వు మోసం చేసుకో. డిసీవింగ్ యువర్ సెల్ఫ్, బట్ యూ కెనాట్ డిసీవ్ గాడ్. ప్రభుని మోసం చేయలేవు. సాతాను చాలామందిని మోసం చేసినాడు, తెలియటంలో పాపం వాళ్ళకే తెలీదు. గొర్రెలను వేపుతుంటాడు కాపరి. నువ్వు విలేజ్ సేవకు పోయేటప్పుడు గొర్రెల మందలు చూస్తావు, ఒకసారి మాకు అడ్డం వస్తాయి. కాపర్లు ఉంటారు. ఎందుకు బేపుతుంది? చంపటానికి. ఈజ్ ఫీడింగ్ దెమ్ టు కిల్ దెమ్. సాతాను కూడా మేపుతాడు బాగా. మా బాగుండమండి, బాగుండారా? బాగుండాం. ఏంది బాగుంది? నిజంగా బాగుండరా అంటే బాగుండరు. సాతాను బాగా పెట్టాడు. 3 పూటలు తింటాం, తిను, త్రాగు, సుఖించు, 3 వేరే లేవు. మోసం చేస్తున్నాడు. సాతానుడి యొక్క మోసము. రాకడ దినముల సూచన ఏంటంటే మోసము అన్నాడు ప్రభు. మోసము ఆయన చెప్పి నోట్లోంచి వచ్చిన మాట, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి, జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాకడ 4 ప్రాముఖ్య విషయాలు. మొట్టమొదటి తన వారి కొరకు వస్తాడు. తన వారి కొరకు. మొదటి రాకడలో ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా దగ్గరికి రండి, అందరినీ పిలిచినాడు. శిష్యులకు చెప్పినాడు, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. ఇప్పుడు వేరేది, ఆయన వాళ్ళ కొరకు వస్తున్నాడు. ఆయన తన వారిలో నువ్వు ఉన్నావా? తన వారిలో ఉన్నావా? నువ్వు పరీక్ష చేసుకో. పరీక్ష చేసుకోవాలా? ప్రభుకు నీకు తెలుసా నీకు? బుద్ధి లేని కనికులు వస్తారు తర్వాత లేటుగా. ప్రభు అంటే మీరెవరో నాకు తెలీదు. ఐ డోంట్ నో హూ యు ఆర్. నీకు ప్రభు తెలీదు, ప్రభుకు నువ్వు తెలియవు. చూద్దాం బైబిల్ చూద్దాం. బైబిల్ చూడటం ఇష్టము. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 170వ పేజీ. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన తర్వాత మీరు దేవునిని, పరమ తండ్రిని ఎరిగిన వారును, మరి విశేషముగా, ఇది నాకు ఇష్టం, పరమ తండ్రి చేత ఎరగబడిన వారై ఉన్నారు. ఆయనకు మనం తెలుసు. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నన్ను వెంబడించును, నా గొర్రెలను నేను ఎరుగుదును. ఐ నో మై షిప్. పేరు తెలుసు ఆయనకి, మన పేరు తెలుసు ఆయనకి. 2వ రాకడలో మన పేర్లు పిలుస్తాడు యేసు ప్రభు. నమ్మినట్లయితే తన వారిలో ఉండవా? పరీక్ష చేసుకోవాలా? తన వారిలో ఉండవా? కన్యకలో మత్తయి సువార్త 25వ అధ్యాయం, Matthew's Gospel chapter 25, మత్తయి 25. ఇంటికి పోయి చదువుకోండి. ఆఖరి వచనాలు చదువుతున్నాను.
11వ వచనం 25:11 మొత్తం 25:11. అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగునని చెప్తున్నాను. అలా మిమ్మల్ని ఎరుగును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరెవరో నాకు తెలియదు. తెలుసా నీకు ప్రభువుకు నువ్వు తెలుసా? నా గొర్రెలు నేను ఎరుగుదును. సేవకులు చాలామంది మోసం చేసుకున్నారు. నిజమైన సేవకులు కాదు. ప్రభు మాటలు, ప్రభు నోట్లో వచ్చిన మాటలు మత ఎందుకు దేని గురించి మాట్లాడుతాడు? తన వారి కొరకు వస్తాడు. తన వారిలో నువ్వు ఉండవా లేదో పరీక్షించుకోవాలా. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ బిలాంగ్ టు ఫాదర్ గాడ్ జీసస్ క్రైస్ట్. పరీక్ష చేసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము యేసు ప్రభు మాటలో 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ప్రవక్తలే వాళ్ళు, అబద్ధ ప్రవక్తలు. ఎవరి అబద్ధ ప్రవక్తలు? క్రీస్తు గురించి చెప్పరు, అన్నీ చెప్తారు, క్రీస్తు గురించి చెప్పరు. చెప్తారు ఒక మాట 2 మాటలు. ఓన్లీ జీసస్. ఆ సబ్జెక్టే ప్రభు వస్తున్నాడని చెప్తున్నాను నేను. ఆయన వారి కొరకు, క్రీస్తు వారి కొరకు వస్తున్నాడు. ఆయన వారిలో ఉండాలని చెప్తున్నాను నేను. ఈ సమయంలో ఉన్నారా లేదో పరీక్ష చేసుకోమని చెప్తున్నా. ఆయన నాకు మెయిన్. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వతురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చాలా భయంకరమైన మాట అది. క్రూరమైన తోడేళ్ళు. వివరణ సమయం లేదు. 22 ఆ దినమందు రాకడ దినములో అనేకులు చాలామంది సేవకుల గురించి రాస్తున్నాడు. ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామన దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామ అనేకమైన అద్భుతములు చేయలేదా అంటారు. నామాన్ని వాడుకున్నారు కానీ ప్రభు వాళ్ళు వాడుకోలే. దే మేడ్ యూజ్ ఆఫ్ హిజ్ నేమ్ బట్ ఫాదర్ గాడ్ ఆర్ లార్డ్ డిడ్ నాట్ యూజ్ దెమ్. నీ నామములో నామాన్ని వాడుకున్నారు. అయ్యో, నీ నామమున ప్రవచింపలేదా? నామ దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామన అనేకమైన అద్భుతములు చేయలేదా? అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. బాబా, ఎన్నడూ ఎరుగునని అనొచ్చు. సేవకుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. అక్రమం. నేను అడిగాను ప్రభుని ప్రార్థన చేసి, ఏంది ప్రభా అక్రమం అంటే ఏంటి, క్రమం అంటే ఏంటి, అక్రమం అంటే ఏంటి అడుగుతాను ప్రభువునే. చిన్న కొడుకులాగా అడుగుతానా, చిన్నవాడిలాగా అడుగుతానా. ఏంటి ప్రభా క్రమం అంటే ఏంటి ప్రభా? అక్రమం అంటే ఏంటి, క్రమం అంటే ఏమిటి? ప్రభు చెబుతాడు నాకు. ప్రభు నాకు నేర్పిస్తాడు ఆయన కాళ్ళ దగ్గర. కొరింథీ 2వ పత్రిక 5. కొరింథీ అన్ని బైబిలు. కొరింథీ 2వ పత్రిక 5:15. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5:15. 5వ అధ్యాయము 15వ వచనం. అందరు బైబిల్ చూస్తే బాగుంటుంది. పద్నాలుగు చదువుదా, నాకు ఇష్టం అది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది అన్నాడు. ఎరిగిన వారు క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడి సేవ చేస్తారు.
ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రైన్స్ మీ. చాలా బలమైన మాట. బలం బలం ప్రభు యొక్క ఆ ప్రేమ బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియో జీవించు. ఇది మాట. క్రమము అక్రమము గురించి చెప్తాను నేను. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృత్యును తిరిగి లేచిన వాని కొరకు క్రీస్తు కొరకు జీవించాలి. అది క్రమం అనగా క్రీస్తు కొరకు జీవించాలా అంతే. అక్రమనగా మన కొరకు జీవించటం. క్రైస్తవులు కానీ క్రీస్తుని వాడుకోవటం, సేవకులు కూడా క్రీస్తుని వాడుకోవటం కాదు, క్రీస్తు మనల్ని వాడుకోవాలా. రామాయపట్నం ఒకసారి పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. మెడ్రాస్ నుంచి పిలిపించినారు. ఒక ప్రశ్న అడిగాను నేను ప్రశ్న అడిగాను పాస్టర్లని. ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. క్రీస్తు మిమ్మల్ని వాడుకుంటున్నాడా, మీరు క్రీస్తుని వాడుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారు, ఇజ్జయి అని. ఆయన అన్నీ చేయాలి మనకి. నువ్వేం చేసినావు ఆయనకి? క్రీస్తు నిన్ను వాడుకుంటున్నాడా? ఆయన నామాన్ని వాడుకుంటాను. నీ నామున దయ్యాలు, నీ నామున ప్రవచనాలు, నీ నామని ఎన్నో అద్భుతాలు, నామాన్ని వాడుకున్నారంతే. డాక్టర్ దగ్గర పోకుండా తలెప్పుకుంటే డాక్టర్ దగ్గరికే పోవాలా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలా. కానీ తలనొప్పి పోతే మెడికల్ షాప్ పోయి మందులు కొనుక్కున్నా కూడా కానీ అది క్రమము కాదు. ఒకసారి నాకు బైకులో వస్తున్నాను, మోటార్ బైకులు స్టేషన్ దగ్గర నాకు కొంచెం జారి కింద పడిపోయినాను. నెల్లూరు పోవాలి నేను. బాగా నొప్పులు వచ్చేసినాయి, కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. మెడికల్ షాప్కి వెళ్ళా, కొనుక్కున్నాను, మాత్రలు కొనుక్కున్నా, వేసుకున్నాను, తగ్గింది. చంద్ర అనే డాక్టర్ ఉన్నాడు, నాకు ఆత్మీయ కొడుకు చంద్రశేఖర్ డాక్టర్. చంద్ర నాకు మొన్న పెట్టాను మందు. అయ్యో అంకుల్ ఇది వాడకూడదు అన్నాడు. స్టీరాయిడ్స్ పాడై వెంటనే అన్నాడు. పారేసాయి మెడిసిన్స్ పారేపుచున్నాడు. క్రమము అక్రమము ప్రభువు వాడుకోవాలా, ప్రభువుని మనం వాడుకోకూడదు. క్రమము డాక్టర్ దగ్గరికి పోయి చెప్పితే తీసుకోవాలా. నేను ఏది చెప్పిన డాక్టర్ గారు ఫోన్ చేస్తాను, రాజశేఖర్ డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. డాక్టర్ గారు ఇప్పుడు మెడిసిన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అడుగుతా. విజయ్ కిస్సింగర్ గారికి ఫోన్ చేస్తా, బాగలేదని మెడిసిన్స్ పంపిస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, అక్రమము చేయగలరా నా ఇద్దరిని ఐడెంటిఫైండి. క్రమము అక్రమము నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తే అది క్రమము కాదు. నీ కొరకు జీవించడం క్రమంగా, ప్రభు కొరకు జీవించాలా, ప్రభు కొరకు జీవించాలా. చాలామంది మిషనరీస్ ప్రభు సేవ కొరకు వచ్చినారు తగ్గించుకొని. ఇండియా దేశం ఎన్ని శ్రమలు కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు ప్రభు కొరకు. అది క్రమము. నీ కొరకు నీవు జీవించడు. సేవ కూడా నీ కొరకు, నీ యొక్క జీతభత్యాల కొరకు వాడుకుంటే అది అక్రమము. సేవ మన మేలు కొరకు, మన సొంతం కొరకు, మన బాగు కొరకు, మన జీతాలకు చేయకూడదు. జీతగాళ్ళం కాదు మనము. యూఆర్ నాట్ హైర్లింగ్స్, ఐఎమ్ ఏ షెపర్డ్. మొట్టమొదటి వచ్చినప్పుడు 85లో అడిగారు నన్ను, ఇక్కడ జీతం ఇవ్వలేము కదా మేమన్నారు ఒక ఆయన. నేను జీతగాడిని కాదన్నాను. నీకంత జీతం ఇవ్వలేము అక్కడ. నేను జీతగాడిని కాదు, నేను పాస్టర్ అన్న. మీరు జనరల్ బాడీ అంత ఇస్తే అంత ఇవ్వండి అన్న. ఐఎమ్ నాట్ ఎ హైర్లింగ్, ఐఎమ్ ఏ పాస్టర్. జీతగాడిని కాదు, నేను చెప్పాను ఈ మాట, జీతగాడిని కాదు. ప్రభు కొరకు చేయాలా. నా జీవితంలో ఆయన నా ATM కార్డు. క్రీస్తు యేసు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీరుస్తాడు. God shall supply all your needs according to his riches in glory by Christ Jesus. That is my ATM card. God shall supply all your needs. ఎక్కలు కోరికలు కాదు, అక్కలు తీరుస్తాను.
క్రీస్తు ఐశ్వర్యమును బట్టి మన దేవుడు ఐశ్వర్యం, గొప్ప దేవ మాకు తండ్రి అని పాడుకుంటాం. మరి మనం గొప్పవాళ్ళం కదా. మన తండ్రి గొప్పడు, మన భేదాలు ఎట్టుంటాము? ఉంటామా? చెప్పు, ఉంటామా? తలుపు సంతోషపడతా. ఆయన గొప్పవాడు, మనం అడుక్కుతునే వాళ్ళకు ఉంటామా? సేవకుడు ఎప్పుడు అడుక్కోకూడదు. ఇస్తే మా సేవకులు చదివిస్తే దేవుడు సేవ చేసి ఇస్తాడు. ఈ పదే చనిపోయి పరలోకాన్ని పోయిన కానీ అడగకూడదు అని చెప్పి రాసుకు ఎనిబడి చేయి తప్పకూడదు సేవకుడు. గొప్ప దేవుడు మన దేవుడు, గొప్ప రక్షకుడు ఆయన. కాబట్టి తన వారిలో ఉండామా లేవా? గురుగులు గోధువు రెండు ఉన్నాయి, కలిసి ఉంటాయి. అది కూడా చెప్తారు మత్తయి సువార్త 13వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్. తన వారి గురించి నేను మాట్లాడుతున్నాను, తన వారిలో నువ్వు ఉన్నావా లేదని. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. యేసు ప్రభు ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏలయనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మంచి విత్తనాలు మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు నాటాడు. గురుగులు అంటే గురుగుజ్జలు కాదు, గోధుమలు లాగుంటాయి. అవి తెలుసుకోవడం చాలా కష్టం. మన భాషలో చెప్పుకోవాలంటే పచ్చి దోసకాయలు, చేదు దోసకాయలు కలిసి ఉంటే కనుక్కోగలవా? చూసి కనుక్కోగలరా లేడీస్? ఇది చేదని చెప్పగలవా? బజార్లో కొనుక్కుంటారు, డబ్బులు ఇస్తారు కూడా, బ్యాగులు తీసుకొస్తారు, ఫ్రిడ్జ్లో పెడతారు, బీరులు పెట్టుకుంటారు. తెల్లారి ఆదివారం కదా స్పెషల్గా దోసకాయ దీంట్లో వేసుకొని తింటాం కదా. చూస్తాము, మొదటి దోసకాయ బాగుంది, రెండో దోసకాయ చేదు, తీసి పారేస్తాం. అలాగే చాలామంది ఈ కాంగ్రిగేషన్లో చేదు దోసకాయలు మంచి దోసకాయలు కలిసి ఉండరు. ఇప్పుడు తెలీదు. చూడండి, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు నాటిపోయాను, విత్తిపోయాను, మొలకలు పెరిగి గింజబట్టినప్పుడు గురుగులు కూడా కనపడను. అప్పుడు ఇంటి యజమానిని దాసులు అతని ఎద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని యజమాని అడిగిరి. అందుకు, వద్దు, ఎదగని అందరు గుడికి రాని, ఏం పర్వాలే, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు. పికేటప్పుడు వాటితో ఆ వేర్లకి కలుసుకొని ఉంటాయంట, కింద పికి ఎదన్నీ వస్తాయి. రెంటిని ఎదగని కోతకాలమున రెంటిని కలిసి ఎదగనియడి. కోతకాలమున గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోత గాండ్రతో చెప్పుదును అనేను. కాల్చేస్తాడు. వాటిని కనుక్కోండి చాలా కష్టమంట. యూదులు కొంతమంది స్త్రీలు ఉంటారు, లేడీస్ స్పెషల్లీ ట్రైన్డ్, అవి చేదుకుంటాయి అంట. అవి ఒకేలాగుంటాయి, గోధుమలాగానే. వాళ్ళు చూసి దాన్ని వేరు చేస్తారు, డబ్బులు జీతం ఇస్తారు, వాళ్ళకి కూలి ఇస్తారు, వాటిని తీసి పక్కన పెడతారు. కలిసి ఉంటాయి, రెండు కలిసి ఒకే ఆకులు ఉంటాయి అంట, ఒకే తీగలు ఉంటాయి. గురుగులు గోధుమలు తీసేస్తాడు. ఏం చేయాలి మరి? తన వారి కొరకు వస్తున్నాడు, తన వాళ్ళు నువ్వు ఉండవా? సాతాన్ అంటాడు నువ్వు ఉన్నావంటాడు. తన వారిలో ఉన్నవాళ్ళు మీరు లేరు అంటాడు. భలే మోసగాడు, అబద్ధికుడు. ఏం చేయాలా? కొరింథీ రెండో పత్రిక ఆఖరి అధ్యాయం 13వ అధ్యాయం
5వ వచనము. పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5లో, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరే పరీక్షించుకోండి. రాత్రి ప్రభు కాళ్ళ మీద పడండి, పోయి కాళ్ళ మీద పడండి. ప్రభువా, నేను గురుగుల్లో ఉన్నాను, గోధులో ఉన్నాను, తెలియదు, మనకు కూడా తెలియదు. 3.5 సంవత్సరాలు ఉన్నాడే యూదా, ఆ గురుగు, తెలియలేదే. శిష్యులకు కూడా తెలియదే. ఆఖరి వరకు ఉన్నాడు. వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద టేర్స్. నేను ప్రభు పేరటి మమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడా? నువ్వు ప్రభుని ఎరిగి ఉన్నావా? పౌలు ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాడు, తెలుసుకున్నాడు ప్రభుని. ఒక మాట అంటాడండి, తిమోతి 2:1-12లో, నేను నమ్మిన వాని ఎరుగుదు. నాకు చాలా ఇష్టం ఆ మాట. నేను నమ్మిన వాని ఎరుగుదును. తిమోతి 2:1-12 చదువుతారు ఎవరన్నా? శ్రమలో అనుభవిస్తున్నాను, శ్రమలలో నేను ఆయన్ని ఎక్కడ తెలుసుకున్నావు? ప్రభువుని శ్రమలలో తెలుసుకో. నేను కూడా శ్రమలో తెలుసుకున్నాను. చదువు తల్లి. నేను నమ్మిన వాని ఎరుగుదును. థ్యాంక్స్ బిడ్డ, కూర్చో. ఐ నో హూమ్ ఐ బిలీవ్. శ్రమలలో నేను కూడా, నా శ్రమల్లో నేను ప్రభువుని తెలుసుకున్నాను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. నేను కూడా రాసుకున్నా. ఎరిగితే నిన్ను యేసు ప్రభో, నా రక్షణ నీవే అని. నీ వాక్య ధ్యాన ఫలితం, నీ వాక్య ధ్యాన ఫలితం, నీ ముఖ దర్శన భాగ్యం, నీ ముఖ దర్శన భాగ్యం. ఎరిగితే నిన్ను యేసు ప్రభో, నా రక్షణ నీవే అని. ఈ పాపిని శుద్ధుని చేసిన నీ ప్రేమ ప్రభావ మర్మము. ఈ పాపిని శుద్ధుని చేసిన నీ ప్రేమ ప్రభావ మర్మము. నా ఊహకు అందక భయపడి కొనియాడుదు నా ప్రియ దేవా. ఊహకు అందట్లా నాకు. ఈ పాపిని శుద్ధి చేసి ఆయన బిడ్డ గట్ట చేసుకున్నాడు. భయపడ్డా నేను. కొనియాడుదా నా ప్రియ దేవా. నా ఊహకు అందలా. ఎరిగితే నేను యేసు ప్రభు, నా ప్రభువు తెలుసు, ప్రభుకు నేను తెలుసు. ప్రభు నాతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. హి స్పీక్స్ టు మీ. నేను ఆయనతో మాట్లాడతాను. నీకు తెలుసా? నువ్వు ఆయన ఎరిగి ఉన్నావా? ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడా? రెండో రాక ప్రభు తన వారి కొరకు వస్తాడు. ఎలా వస్తాడు? తెస్సలోనికే పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఇదందరూ లేచి నిలబడి చదువుకుందామండి. ప్రభు రాకడ, రహస్య రాకడ ఎలాగుంటుంది అందరూ చదవాలి దీన్ని. లైక్స్ ఆల్ పీపుల్ టు రీడ్ దిస్ ప్యాసేజ్. అందరు నిలబడాల. 4వ అధ్యాయము తెస్సలోనికే మొదటి పత్రిక 4:16. అందరు చదువుదాం. చదవండి, బాగా నెమ్మదిగా చదవండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము
వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇప్పుడు యేసయ్య వస్తే క్రీస్తునందు మృతులైన వారు మాడిపాలెంలో ప్రభునందు విశ్వాస బిడ్డలు అందరూ కూడా పైకి వెళ్ళిపోతాం. ఒక క్షణములో పారవశ్యత అంటారు, ర్యాప్చర్. ఆ ర్యాప్చర్లో ఉంటావా? ఇద్దరు తిరుగులు విసురుతుంటారు, ఒకడు ఎత్తబడతారు, విడిచిపెట్టబడతారు. ఇద్దరు పడకలో ఉంటారు, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడిచిపెట్టబడతారు. ఫలము దురుతుంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, విడిచిపెట్టబడతారు. విడిచిపెడితే చాలా భయంకరం. అది తర్వాత చెప్తాను నేను. 7 సంవత్సరాలు భయంకరమైన హింసలు. లోకము పుట్టినది మొదలుకొని అలాంటి హింస కలగలేదు. విడిచిపెట్టబడిన వాళ్ళు ఉండొద్దు. తన వారి కొరకు వస్తున్నాడు ప్రభు. తన వారిలోనే ఉండాలని నా ప్రార్థన, ప్రభు కోరిక, ప్రభు యొక్క ప్రార్థన కూడా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, నీ బిడ్డల కొరకు మీరు వస్తున్నారు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. కొంతమంది అంగీకరించినారు, నీ బిడ్డలు అయినారు. తండ్రి, చిన్న మంద, భయపడొద్దు. పరలోక రాజ్యం మీకు అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమైనది. శత్రువు ఉన్నాడు కదా, భయపడకూడదు శత్రువుకి. గర్జించు సింహం వలె ఎవరిని వెతుకుతా తిరుగుచుచున్నాడు, సర్పం వలె తిరుగుతున్నాడు. భయపడకూడదు. నీ బిడ్డలు మీరు కాపాడుకుంటారు తండ్రి. మీరు వచ్చినప్పుడు మేమందరూ నీ రాజ్యంలో ఉంటాం. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నా ఎదుగునుటకు తీసుకొని పోతాను. ఇది మీ వాగ్దానం. అబద్ధమాడనేరని దేవుడు కదా ప్రభు. కాబట్టి ప్రభు తన వారి కొరకు వచ్చినప్పుడు మేమందరము మిమ్ములను ఎదుర్కొని భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మనందరూ కూర్చుందామండి. చిన్న కాపరి ఉన్నాడు, కానీ వారు ఎదురు చూస్తుంటారు. జోసఫ్ ఉండవా? జోసఫ్ ఉండరా? రావురి జోసఫ్ గారు ఉండరా? జోసఫ్ పల్లెపాలెం పాస్టర్లు అయితే ఆయన్ని కొన్ని రోజులు సహాయం చేయమని అడిగినాను. జోసఫ్ ఒప్పుకున్నాడు సంతోషంగా. రా, వస్తా, ప్రార్థన చేస్తాను రా. మేము ఎదురు వెళ్తా, ఆయన పరిచయం చేయాలి. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ది ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, వేస్తే వాళ్ళ మధ్య ఆయన సేవ చేయాలని నేను రిక్వెస్ట్ చేసినాను. ఆయనకేమది బలవంతం ఏమీ లేదు. ఆయన నడిపించిన ప్రకారం తన టైం ఉన్నప్పుడు మాత్రం వెళ్తాడు. ప్రార్థన చేస్తా. జోసఫ్ నాకు కొన్ని మాటలు చెప్పాడు, చాలా ఆశ్చర్యపోయింది. మేము సెమినరీ చదువుకోలేదు, కానీ పాష గారే మా సెమినరీ అన్నాడు. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. చాలా విషయాలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. 85లో వచ్చాయి నేను. అప్పటి నుంచి చిన్నోడు ఆయన. కొండ మీద కొంతమంది దురలవాట్లు ఉన్నవాళ్ళు కొంతమంది బాగుపడి పాష గారు మాకు ప్రార్థనలు పెట్టమన్నప్పుడు నేను కొంతకాలం జరిపాయి. నేను జోసఫ్కి అప్పగించినాను. బాగా చేసినాడు. వాళ్ళందరూ బాగుండారు. ఇప్పుడు మీటింగ్స్లో పాటలు పాడుతున్నారు. బాగా మంచి సేవ చేసినాడు జోసఫ్. యవనస్తుల మధ్య మన కొండ మీద, జీవేట్ కొండ మీద బాగా నడిపించినాడు. కనుక మరొకసారి ఆయనకి అవకాశము ప్రభు ఇచ్చాడని నమ్ముతున్నాను. అదొక చిన్న మంద, గలిలయ బాప్టిస్ట్ చర్చ్. కాబట్టి జోసఫ్ కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల కృపగల మా తండ్రి, నువ్వు మమ్మల్ని పంపిస్తావు తండ్రి. నీ సేవకులను పంపిస్తారు. నీ వాక్యం విని బలపడినటువంటి నీ బిడ్డ వాక్శక్తి, ఆత్మ స్వాతంత్రం దయచేయండి. ఆ బీద ప్రజలకు నీ వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ జ్ఞానము నీ బిడ్డకు దయచేయమని, రాకపోకలు తోడేయండి. నీ సేవ చేయుచుండగా ఆయన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ఇక్కడ బిడ్డలు కూడా తండ్రి ఈ వాక్యం వల్ల బలపడి రాకడ సిద్ధపడే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దగ్గరికి రా. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. వారొచ్చినా వరదొచ్చినా
విశ్వాసముతో చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు. విశ్వాసముతో చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు. అరణ్యములో యేసయ్యకిచ్చెను, ఆశ్చర్యకరుడు దీవించెను. 5,000 ప్రజల ఆకలి తీర్చెను, 12 గంపలు మిగిలెను. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. పదో వంతు దేవుని వంతు, అది దాచుకోకు దోచుకోకు. పదో వంతు దేవుని వంతు, అది దాచుకోకు దోచుకోకు. అది విశ్వాసముతో ఇచ్చి చూడు, ఆలోచనకర్త దీవించును. ఆకాశపు వాకిలి గుప్పిలి విప్పును, అత్యధికముగా బ్రతుకు ఫలించును. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. వారొచ్చినా వరదొచ్చినా, వారొచ్చినా వరదొచ్చినా, పెను తుఫాను గాలి విసరి కొట్టినా, నీ ఇల్లు కూలిపోదు, నీ బ్రతుకు రాలిపోదు. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన కృపగల మా ప్రభువా, ఈ దినమున నీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించిన బోధన బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును, అనేకులు నీ నామమును వాడుకొనుచున్నారే కానీ నిన్ను వాడుకోవటం లేదు నాయన. అనేకులు ప్రభా కాపరులు తమ కడుపు కొరకే ఉన్నారని యెహెజ్కేలు గ్రంథం 34 సెలవిస్తున్నావు. కనుక నానే లోకములో నిన్ను కలిగి జీవించుటకు క్రీస్తును ధరించి జీవించుకొని సహాయం చేయండి. క్రమము నిన్ను అనుసరించి నడుచుకోవటము, అక్రమము నమ్మిన మేము మా కొరకు బ్రతకటం తండ్రి. కనుక మేము క్రమమైన క్రైస్తవ జీవితాన్ని నడుచుటకు జీవించుకుంటూ సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభువా, నీ ప్రియులు తమ చేతులు చాపి నాయన ధారాళంగా ఇచ్చిన వారి కానుకలను బట్టి వందనా చెల్లిస్తున్నాను. ఇవ్వండి, ఇచ్చి నన్ను శోధించండి. ఆకాశ వాకిళ్ళిప్పి పట్టజాను విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నారు. మీరు విస్తారమైన దీవెనలు వీరిపై వీరి కుటుంబాలపై కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాను. ఈ కానుకలని మహిమ కొరకు వాడుటకు సహాయం చేయండి. ప్రత్యేక నాయన వచ్చే నెల 4వ తారీఖు గురువారం ప్రభువా మరి యూత్ రిట్రీట్ జరుగుటకు నిశ్చితానుసారంగా మా పాస్టర్ గారు కమిటీ మెంబర్లు ప్రభు నిర్ణయించినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దాని యొక్క అంశము నాయన క్రీస్తుని గురించి ఆలోచించుడి. అవును తండ్రి, పౌలు అంటున్నాడు, అందరూ కూడా తమను గురించి ఆలోచించుకుంటున్నారు, క్రీస్తుని గురించి ఎవరు తలంచటం లేదు, ఆలోచించటం లేదంటారు. ఈ అంశంలో ప్రభువా మరి నీ వాక్యము బోధించుచుండగా బోధకులను నీ ఆత్మ తనిపి వాడుకునండి ప్రభువా. అనేకులు నడిపించండి ప్రభువా. అడుగుము, జనుల్లో నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నారు. కనుక రీటికి అనేక మంది యవ్వన బిడ్డలు నడిపించండి నాయన.
ఆ యవనస్తులు ఆత్మకార్యం జరిగించే ప్రభువ రక్షించబడి తమ జీవితాలు సమర్పించుకొని లోకంలో జించుకుని భాగ్యం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రభు ఈ యొక్క పాంపిటి సమర్చుండగా ప్రతి వారు అందుకొని తాము వస్తూ మరికొని తీసుకొచ్చే కృప దయచేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇచ్చుటయే నీ స్వభావం, మన్నించుటయే నీ సుగుణం. ఇచ్చుటయే నీ స్వభావం, మన్నించుటయే నీ సుగుణం. వెలిగించుమయ్యా మమ్ము, కలిగించు నీ స్వభావం. వెలిగించుమయ్యా మమ్ము, కలిగించు నీ స్వభావం. దేవా స్తుతి గీతము పాడెదము ప్రతి నీ ఘన దీవెనకు. దేవా స్తుతి గీతము పాడెదము ప్రతి నీ ఘన దీవెనకు. ఈ యొక్క పరిశుద్ధ దినమున శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. శ్రేష్టమైనటువంటి దైవ వర్తమానము అందించినటువంటి మన ప్రియతమ సంఘ కాపరి రెవరెండ్ డి. ఆగస్టిన్ గారికి సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉదయము మరి చక్కగా ఈ అరేంజ్మెంట్స్ చేసినటువంటి బైక్స్ యవనస్తులు డాక్టర్ శరత్ గారు, సుగుణ్ రాజు గారు, సంపత్ గారు, మరి కొంతమంది ఈ చక్కగా అరేంజ్మెంట్ చేశారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. క్వైర్ వారికి, మ్యూజిషియన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ ప్రకటనలు ఆరాధన అనంతరము బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుంది కనుక యవన బిడ్డలు బైక్స్ జనరల్ గ్యాదరింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ఈరోజు సాయంకాలము 4 గంటలకు స్త్రీల మైత్రి సహవాస కూడిక 4 గంటలకు ఇక్కడే జరుగుతుంది. ముఖ్యముగా ప్రీ క్రిస్మస్ కార్యక్రమాల గురించి చర్చించడానికి ఈరోజు ప్రత్యేకంగా స్త్రీల మైత్రి సహవాస కూడిక ఉంటుందని అందుబట్టి స్త్రీలందరూ కూడా ఈ స్త్రీల మైత్రి సహవాస కూడికలో పాల్గొనవలసిందిగా స్త్రీల మైత్రి కూడిక కార్యదర్శి గారు శ్రీమతి వై సంధ్యారాణి దీన్ దయాళ్ గారు తెలియజేస్తున్నారు. ప్రతి సోమవారం, మంగళవారము మెన్స్ డిపార్ట్మెంట్ వారి యొక్క కూడిక ఇక్కడే సాయంకాలము 6:30 గంటలకు జరుగుతుంది కనుక మెన్స్ 45 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా మెన్స్ డిపార్ట్మెంట్ యొక్క కూడికలో పాల్గొనవలసిందిగా ప్రెసిడెంట్ పాస్టర్ కె నాగభూషణం గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా సెక్రటరీ గారు రెవరెండ్ ఎం రాణా విజయరావు గారు తెలియజేస్తున్నారు. వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు కనుక మెన్స్ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ప్రతి బుధవారము, శుక్రవారము జ్యువెట్ ప్రార్థనా కొండపై సాయంకాలం 5:30 గంటలకు మన సంఘ కాపరి అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు దైవ వర్తమానం అందిస్తున్నారు కనుక సంఘంను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారము ఉదయం 8 గంటలకు వృద్ధుల సండే స్కూల్ జరుగుతుంది. మన వృద్ధుల సండే స్కూల్ టీచర్ గారు శ్రీమతి పి. ఫ్లారెన్స్ జయకుమార్ గారు ఈరోజు దైవవర్తమానము అందించారు కనుక చాలామంది వృద్ధులు మరి హాజరవుతున్నారు. అందును బట్టి వారికి ప్రత్యేకంగా నేను సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వృద్ధుల సండే స్కూల్కు టిఫిన్ స్పాన్సర్ చేసినటువంటి వారు లేట్ శ్రీ కొల్లం విన్సెంట్ గారు, వారి యొక్క సతీమణి గారు సువర్ణలత గారు, వారి యొక్క భర్త గారి యొక్క జన్మదిన సందర్భంగా వారి కుమార్తె కొల్లం మేరీ సుప్రియ, వైఫ్ ఆఫ్ పి. డానియల్ రత్నకుమార్ కబాడిపాలెం వారు 2,500 రూపాయలు టిఫిన్ కొరకు వారు ఇచ్చున్నారు. వారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు మన పాస్టర్ గారు ఇక్కడ
బైబిల్ క్లాస్ తీసుకుంటున్నారు. అంతకుముందు వారు ప్రకటన చేశారు. మరి చాలామంది 20 మంది పైగా ఈ బైబిల్ క్లాసులో అటెండ్ అవుతున్నారు. ఇంకా ఎవరన్నా అటెండ్ కావాలని ఇష్టపడినట్లయితే వారిని ఆహ్వానిస్తున్నాము. కనుక ఉదయం 9 గంటల నుంచి, ఆదివారం మాత్రం ఉదయం 9 గంటల నుంచి 9:30 గంటల వరకు పాస్టర్ గారు ఈ బైబిల్ క్లాసు తీసుకుంటున్నారు. కనుక మరి ఎవరికైనా ఆసక్తి ఉన్నటువంటి వారు చేరవలసిందిగా కోరుచున్నాను. ముఖ్య ప్రకటనలు. నవంబర్ 3వ వారం మరి ఏసీటీసీ సండేగా ఆచరించడానికి కమిటీ వారు ఏకగ్రీవంగా నిర్ణయించారు. మరి ఈ 3వ ఆదివారము ఏసీటీసీ ఆరాధన అనంతరము స్పెషల్ ఆఫరింగ్స్ తీసుకోబడతాయి. సెకండ్ ఆఫరింగు అది. కనుక ఆ కవర్స్ ఇస్తారు. ఆ కవర్స్ని 3వ ఆదివారం, నవంబర్ 3వ ఆదివారమున ఆ కవర్స్ తీసుకొని ఏసీటీసీ వారు వస్తారు. కనుక వారికి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. మన ప్రిన్సిపల్ గారు, ఏసీటీసీ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ అనపర్తి జాన్ ప్రభాకర్ గారు ఆ రోజు దైవవర్తమానము అందిస్తారు. కనుక ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. గత వారము ప్రకటించినటువంటి విధంగా 2021 యూత్ రిట్రీట్ మన సంఘ పక్షంగా జరుగుతుంది. బ్యాప్టిస్ట్ యూత్ చర్చ్ స్కూల్ పక్షంగా యూత్ రిట్రీట్ జరుగుతుంది. నవంబర్ 4వ తారీఖున ఉదయము 9 గంటల నుంచి 8:30 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఆ అంశము థింక్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును తలంచుకొనుడి అనేటువంటి అంశం మీద ఇక్కడే బహుశా దేవుని చిత్తం ఇక్కడే జరుగుతుంది. కనుక ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్య స్పీకర్స్గా మన పాస్టర్ గారు రెవరెండ్ డి జాన్ ఆగస్టిన్ గారు, సీనియర్ పాస్టర్ జేఎంబీసీ, రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు, అసోసియేట్ పాస్టర్ జేఎంబీసీ, పాస్టర్ డి ఆషేర్పాల్ గారు, అసిస్టెంట్ పాస్టర్ జేఎంబీసీ, ముఖ్య గెస్ట్ స్పీకర్గా జడ్సన్ మాథ్యూ గారు, అసోసియేట్ సెక్రటరీ ఎస్టీబీసీ వారు ఈ యొక్క యూత్ రిట్రీట్లో పాల్గొంటారు. కనుక అందరూ కూడా ఈ యొక్క యూత్ రిట్రీట్ సంబంధించినటువంటి పాంప్లెట్స్ ఇవ్వబడతాయి. కనుక మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా మీరు ఆహ్వానించవచ్చు. ఉదయం 8:30 గంటల నుంచి సాయంకాలం 5:30 గంటల వరకు రిట్రీట్ జరుగుతుందని తెలియజేస్తున్నాను. మీకు ఈ పాంప్లెట్స్ కూడా ఇచ్చింటారు. ఈ ఫ్రీ మెడికల్ డెంటల్ కేర్ సంబంధించినటువంటి పాంప్లెట్స్. యాక్చువల్గా అయితే నిన్న ఈరోజు ఈ రిట్రీట్ క్యాంపు ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు టైం ఈరోజుతో అయిపోయింది యాక్చువల్గా అయితే రేపు కూడా ఈ పాంప్లెట్ తీసుకెళ్ళినటువంటి వారికి ఉచితముగా డెంటల్ పరీక్షలు నిర్వహించి మరి మందులు కూడా ఇస్తారు. కనుక ఇది పూర్తిగా డెంటల్కు సంబంధించినటువంటి ఫ్రీ మెడికల్ క్యాంపు. గమనించండి, ఇక్కడ డాక్టర్ గారు డాక్టర్ షరీన్ బాబు పెరికా ఎండిఎస్, వారి యొక్క సతీమణి డాక్టర్ ఏ శృతి ఎండిఎస్, వారిద్దరూ ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంపుని వారు నిర్వహిస్తున్నారు. వారి యొక్క హాస్పిటల్ ఉంది, భార్గవి డెంటల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ లంబాడి డొంకలో ఉంది. ఈ లంబాడి డొంకలో ఈ యొక్క భార్గవి డెంటల్ కేర్ అనేటువంటిది ఉంది. ఈ హాస్పిటల్కి కానీ వెళ్ళినట్టుకైతే అక్కడ ఉచితముగా మీకు దంత పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వబడతాయి. ఈ డాక్టర్ గారు ఎవరో కాదు, మన బ్యాప్టిస్టు డాక్టర్ గారు, మన సంఘ సభ్యులు మరి యవన ప్రాయంలో మరి మంచి డాక్టర్గా గుర్తింపు పొందడమే కాకుండా ప్రీచింగ్ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి బైబిల్ వాక్య పరిచర్య చేస్తున్నటువంటి యవన బిడ్డ. కనుక షరీన్ బాబు వారి యొక్క సతీమణి శృతి వారి ఆధ్వర్యంలో ఈ ఫ్రీ డెంటల్ క్యాంప్ ఉంటుంది. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం ప్రేమతో కూర్చున్నాను. మన సంఘ సభ్యులు మామిడిపాలెం వాస్తవ్యులు తేళ్ల
విజయ్ కుమార్ గారు గత రాత్రి ప్రభునందు నిద్రించున్నారు. వారి యొక్క భూస్థాపన ఈరోజు సాయంకాలం 4 గంటలకు మామిడిపాలెం మన బ్యాప్టిస్ట్ సిమెంటరీలో జరుగుతుందని తెలియజేస్తున్నాను. కనుక వారి కుటుంబ ఆదరణ గురించి ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ఈరోజు చర్చి కొరకు 2 కుర్చీలు స్పాన్సర్ చేశారు. ఆ బొంత తిరుపాల గారి యొక్క జ్ఞాపకార్థము వారి యొక్క భార్య బొంత మరియమ్మ గారు తూర్పు క్రిస్టియన్ పాలెం వారు 2 కుర్చీలు స్పాన్సర్ చేశారు. వారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. వృద్ధుల సండే స్కూలు కృతజ్ఞత కానుక 804 రూపాయలు. చింతకుంట్ల రాజారావు గారు విజయనగర కాలనీ 5920 రూపాయలు దశమ భాగము కానుకిచ్చున్నారు. తాడిపర్తి జాన్ ఎలిషా గారు 100 రూపాయలు కానుకిచ్చున్నారు. తేళ్ల మల్లెల మహేష్ బాబు మల్హోత్రా గారు సీతారాంపురం కాలనీ 370 రూపాయలు. తాళూరి కుమార్ రాజా గారు 500 రూపాయలు కానుక. కె జాన్సీ సాహిత్య గారు వైఫ్ ఆఫ్ కె దీపక్ సాహిత్య బేకర్ గార్డెను 6000 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. గోటిపాకల రామకృష్ణ అండ్ ఫ్యామిలీ అన్నవరపాడు 1500 రూపాయలు కుర్చీల కొరకు ఇచ్చినారు. కోటేశ్వరరావు గారు 5000 రూపాయలు గోపాలనగరం వారు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. ఎండూరి రంగయ్య గారు క్లోపేట ఫస్ట్ లైన్ 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. గాలిమోటి ఏసావు గారు వారి కుటుంబము అంబేద్కర్ భవన్ వారు 500 రూపాయలు కానుక ఇచ్చినారు. ఒకరు పేరు రాయలేదు, వారు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. కృతజ్ఞత కానుక దశమ భాగము మరి ప్రత్యేకంగా కుర్చీల కొరకు మరి టెంట్ల కొరకు కానుకలు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సంఘపక్షంగా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక కవర్ కూడా ఉంది. వారు 10,000 రూపాయలు బైక్స్ కొరకు కానుక ఇచ్చినారు. మరి కానుకలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ క్రొత్త మైకులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని మైక్స్ బైక్స్ వాళ్ళు ఈరోజు మనకి చర్చికి స్పాన్సర్ చేసి ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. క్రొత్త దాదాపుగా 8 మైక్స్ వారు ప్రజెంట్ చేశారు. బైక్స్ డైరెక్టర్ డి ఆశీర్పాల్ గారికి బైక్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా వారిని మోటివేట్ చేసినటువంటి ఆశీర్పాల్ గారికి ప్రణయ్ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి యవ్వన బిడ్డలు ఫ్రమ్ 13 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న యవ్వన బిడ్డలందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాం. ఒక్కసారి యవ్వన బిడ్డలందరూ కూడా లేచి నిలబడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మీ అందరికీ ఒక పని, ప్రతి ఒక్కరు కూడా November 4th జరిగే యూత్ రిట్రీట్కి జెస్సీ 40+ ఈ యూత్ రిట్రీట్కి ప్రతి ఒక్కరు కూడా మరొకరిని తీసుకురావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. ఈచ్ వన్ క్యాచ్ వన్, అట్లీస్ట్ వన్, 2-3 తెచ్చినా కూడా ఇంకా మంచిది. బట్ ఈచ్ వన్ క్యాచ్ వన్. ప్రతి ఒక్కరు కూడా మీరు రండి, మీతో పాటు ఒక కొత్త వ్యక్తిని తీసుకురావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే చాలాసార్లు ఈ యూత్ రిట్రీట్స్కి మీరు ఆసక్తి చాలామంది చూపించడం లేదు, ఇతరులను తీసుకురావడం లేదు. సరదాగా బయట తిరగడానికైతే ఫ్రెండ్స్ అందరితో బాగా తిరుగుతున్నారు, కానీ ప్రార్థనకు తీసుకురండి. పాస్టర్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, మనము రాకడ దినముల్లో ఉన్నాము కనుక మనము సిద్ధపడాలి. ముఖ్యంగా యవ్వన బిడ్డలు, అదే రీతిగా తల్లిదండ్రులు కూడా యవ్వన బిడ్డలను ప్రోత్సహించి November 4వ ఆ రోజు సెలవు ఉంది, దివాళీ హాలిడే ఉంది కాబట్టి, పబ్లిక్ హాలిడే కాబట్టి, ఒకవేళ స్పెషల్ క్లాసెస్ ఏమైనా పెట్టినా కూడా పర్మిషన్ తీసుకొని పేరెంట్స్ మీ బిడ్డలను ప్రార్థనకు ఈ యూత్ రిట్రీట్కు ప్రోత్సహించి పంపవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా నిలబడిన ప్రతి ఒక్క యవ్వన బిడ్డ మీ పాలల్లో, మీ కాలేజెస్లో లేదా కొంతమంది స్కూల్లో ఉన్నా కూడా మీరందరూ కూడా ఒక వ్యక్తిని, కనీసం మరొక యవ్వన బిడ్డను తీసుకొని రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. కూర్చోవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అదే రీతిగా సంఘముకు ఒక మనవి, అదేమిటంటే మీ ప్రార్థనలో యూత్ రిట్రీట్ కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అకాల వర్షాలు ఉన్నాయి,
సడన్గా వర్షాలు కూడా పడవచ్చు. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, దేవునికి మొరపెట్టండి. మేము కూడా ప్రార్థనలో ఉంటాము. కాబట్టి సంఘం అంతా కూడా ఈ యొక్క యూత్ రిట్రీట్ ఘనంగా జరుగుటకు, దేవునికి మహిమకరంగా జరిగించబడటకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే రీతిగా ఎవరైనా కూడా ఈ మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, మీరు ఒకవేళ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. యూత్ లీడర్స్ చాలామంది ఉన్నారు, మీరు ఎవరైనా కన్సల్ట్ అయ్యి మీరు ఇవ్వవచ్చు. నో ఫోర్స్, ఏ బలవంతం లేదు. ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇవ్వవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అయితే కుటుంబాలు, మీరు చాలామంది చర్చ్కి బాగా అటాచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజు కొంతమంది మాకు ఎల్డర్స్ సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే ఈ యూత్ గ్యాదరింగ్లో అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి వారికి ఏమన్నా సర్వ్ చేయడం విషయంలో కావచ్చు, యూత్ని గైడ్ చేయడం విషయంలో కావచ్చు, సీటింగ్ విషయంలో కావచ్చు, వీటన్నిటిలో చాలామంది పెద్దవాళ్ళ సహకారం మాకు కావాలి, కుటుంబాల సహకారం మాకు కావాలి. కాబట్టి నవంబర్ 4వ తారీఖు కొంచెము యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ కూడా సంఘంలో మా వంతు పాత్ర మేము సంఘానికి మేము పోషిస్తామనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి నవంబర్ 4వ తారీఖు వచ్చి మాకు సహాయపడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అదే రీతిగా మన చుట్టుపక్కల చాలామంది విలేజ్ చర్చెస్ ఉన్నాయి. గాస్పెల్ టీం వాళ్ళు కొన్ని విలేజ్ చర్చెస్ దర్శిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమందికి కాంటాక్ట్స్ ఉన్నాయి. కొంతమంది పుట్టి పెరగడం అంతా కూడా విలేజ్లో పెరిగి ఉండొచ్చు, అక్కడ మంచి కాంటాక్ట్స్ మీకు ఉండొచ్చు. ఉదాహరణకి నేను మొన్న అరుణ ఆల్ఫ్రెడ్ గారిని కలిసా. వారి ఊరిలో ఇంతకుముందు యూత్ వచ్చేవాళ్ళు. వారు చెప్పినట్టే ఖచ్చితంగా మా ఊరు నుంచి మేము తీసుకొని వస్తాము యవ్వన బిడ్డలు అని చెప్పారు. అట్లా మీ ఊర్ల నుంచి దగ్గరున్న నియర్ బై విలేజెస్ నుండి మీరు ఎవరైనా మీ ఊరు నుండి యవ్వన బిడ్డలను తీసుకొస్తే అది చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది యూత్ గ్యాదర్ అవ్వాలనేది మేము ఆశిస్తున్నాం. మోర్ దాన్ 500, ఒకవేళ 1000 కూడా రీచ్ అవ్వాలనేది మా ఉద్దేశము. నిజానికి లాస్ట్ వీక్ మమ్మల్ని కమిటీ వాళ్ళు అడిగారు, ఎంతమంది రావచ్చయ్యా, ఒక 100-200 వస్తారంటే నేను నెక్స్ట్ వీక్ చెప్తాను అని చెప్పాను. కానీ రేపు 4వ తారీఖు జరిగే యూత్ రిట్రీట్ మాత్రం చాలా ఘనంగా జరగాలి, చాలామంది యవ్వన బిడ్డలు రావాలనే ముఖ్యమైన ఉద్దేశంతో మేమున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతాలలో మీ విలేజెస్లో మీకు తెలిసిన పాస్టర్స్ ఉంటే వారికి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి తీసుకొని రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. అదే రీతిగా రేపు సాయంకాలం 7 గంటల నుంచి క్వైర్ ప్రాక్టీస్ ఉంది. కొంతమంది యవ్వన బిడ్డలకు పాటలు పాడే తలాంత్ ఉన్నది. దయచేసి క్వైర్ ప్రాక్టీస్కి రేపు ఈవినింగ్ 7 o'clock నుండి ఇక్కడే జరుగుతుంది. ఇదే ప్లేస్లో మీకు క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి దయచేసి క్వైర్ ప్రాక్టీస్కి ఖచ్చితంగా రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ముగింపు కీర్తన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, పరలోక రాజ్యములో అయా వీణలు వాయిద్యాలు పట్టుకొని నిన్ను ఆరాధిస్తున్నారు. ఆ రీతిగా ప్రభువా మా యొక్క సంఘ ఆరాధనలో వాయిద్యములు వాయించు నిమిత్తమై ఈ దినమున వాయించిన వాయిద్యములన్నీ, మౌత్ పీసెస్ ఇవన్నీ కూడా బ్యాప్టిస్ట్ యూత్ చర్చ్ స్కూల్ వారు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. వారిని మంచిగా మోటివేట్ చేసిన వారిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాన్న 4వ తారీఖున రిట్రీట్కి ఆంద్రియా పేతుర్ని యొద్దకు నడిపించినట్లుగా వారు వస్తూ మరొకరిని తీసుకొచ్చే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగల మా తండ్రి, మా సంఘ కాపరి విలేజ్ మినిస్ట్రీ కొరకు లేనారు. వారి పన్నులు ప్రయాణాలు తోడై నడిపించండి. నాన్న తేడా విజయ్ కుమార్ అయాన్ని నిద్రించినాడు. గాయపడిన ఆ కుటుంబ సభ్యులను ఆదరించండి. సాయంకాలం భూస్థాపన కార్యక్రమంలో నువ్వు తోడై నీ మహిమ కొరకు జరిగించుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఇచ్చిన కానుకలు మరొకసారి దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందును కోటయు ఆశ్రయమునై యేసు దేవుడుండగా ఏతికింక వెలవలయు ఎప్పుడు నాకు పండుగ అభయం అభయం అభయమే ఆనందం ఆనందం
ఆశ్రయంబు దివ్యమైన దుర్గము. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమంది ఎలాగూ అలాగే నెరవేరుగాక. మనుదినాహారము దయచేయము, మా రుణస్థులు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేకాకిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మనలను ప్రేమించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతో మన కొరకు తన ప్రియ సంఘం కొరకు వస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపాక్షేమము, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సమాధానము అందరము కూడా నిజ క్రైస్తవ జీవితమును క్రీస్తును ధరించుకుని జీవించుటకు ఇప్పుడు సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సంఘమునకు తోడై నడిపించును కాక. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా